నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ కమిషన్ స్టేట్ సెక్రటరీ కనుపూరు శ్రీనివాసులు మాట్లాడుతూ సిరిగినీడి ఉషారాణి తాకట్టు నిమిత్తం జై పార్శ్వనాథ్ బ్యాంకర్స్ అనే కుదవ వ్యాపారస్తుల దగ్గర 141 సవర్ల బంగారు నగలను 2021 సంవత్సరంలో కుదువ పెట్టి 41,40,000 తీసుకోవడం జరిగింది. అయితే 2021 నుంచి జూలై 20, 2024 వరకు వడ్డీ కట్టారని, దీనికి సంబంధించి రసీదు రూపంలో పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, ప్రస్తుతం ఉషారాణి తాకట్టులో ఉన్న మొత్తం బంగారాన్ని విడిపించుకునేందుకు వెళ్లగా జై పార్శ్వనాథ్ బ్యాంకర్స్ వారు ఉషారాణి తమ వద్ద పెట్టిన నగలు నకిలీవని, అంతేకాకుండా ఆమె వారికే తిరిగి డబ్బులు చెల్లించాలని ఆమె పైన అక్రమ కేసు పెట్టి దుష్ప్రచారం చేస్తున్నారు. ఉషారాణి తనకు న్యాయం చేయాలి అంటూ నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ కమిషన్ని ఆశ్రయించి తనకు న్యాయం చేయవలసిందిగా కోరడమైనదని తెలియజేశారు. ఏపీ స్టేట్ సెక్రటరీ నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ కమిషన్ సార్, వీళ్ళు మా టీం మెంబర్స్ కొంత నేషనల్ హ్యూమన్ రైట్స్ స్టేట్ లీగల్ సెక్రటరీ, డిస్ట్రిక్ట్ సెక్రటరీ, స్టేట్ చైర్పర్సన్ అందరూ ఉన్నారు. టీమ్గా యాక్చువల్గా ఈరోజు తేదీ 37/2024 ఈ పత్రిక మూలకంగా ప్రకటన మూలకంగా రావడంలో కారణం ఏంటంటే, స్టేట్ హ్యూమన్ రైట్స్ తరఫున విషయం ఏంటంటే 26/7/2024 రాష్ట్ర వ్యాప్తంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నెల్లూరు విఆర్ లా కాలేజీలో చదువుతున్న విద్యార్థిని, ఆ అమ్మాయి పేరు ఏం పేరంటే సిరిగినీడి ఉషారాణి అనే ఆమె మీద కిలాడి రాణి అంటూ ఒక ప్రచారం వచ్చింది. అంతేకాకుండా నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లాలో జై పార్శ్వనాథ్ బ్యాంకర్స్ లైసెన్స్ నెంబరు 12/2014 ఆ ప్రొపరేటర్ సుబర్మాల్ హెచ్ జైన్ ప్రైవేట్ కుదవ వ్యాపారం అది. వారు 2021 సంవత్సరం నుంచి 141 సవర్ల బంగారు వస్తువులను ఆ సిరిగినేని ఉషారాణి వారి వద్ద తాకట్టు పెట్టింది. టోటల్ అమౌంట్ ఎంత తీసుకుందంటే 41,40,000 ఆమెకు ఆ కుదువ వ్యాపారి ఇచ్చినాడు. దీనికి సంబంధించి ఆమె ప్రతి నెల 2021 సంవత్సరం నుంచి అనగా 27/2024 వరకు అప్డేటెడ్గా ఆ షాప్కి వెళ్ళి వడ్డీ కడుతూ ఉంది. 2021 నుంచి ఈ నెల 27/2024 వరకు ఎలాంటి వడ్డీకి సంబంధించిన బాకీ లేదు. అయితే ఇక్కడ ఒక విషయం గురించి ప్రస్తావించాలి. ఏంటనగా ఈ తనఖా వ్యాపారస్తుడు పార్శ్వనాథ్ బ్యాంకర్స్ 2021 సంవత్సరం నుంచి 141 సవర్ల బంగారు వస్తువులను ఉషారాణి వద్ద తాకట్టు పెట్టుకొని 41,40,000 పక్కాగా ఇవ్వటం జరిగి ఉన్నది. ఆ బంగారు విలువలో 1/3 వంతు డబ్బుని ఇచ్చున్నాడు. దీనికి సంబంధించి ఉషారాణి వద్ద పూర్తిగా ఆధారాలు ఉన్నాయి. అయితే మోసపూరిత బుద్ధితో ఈ యొక్క కుదవ వ్యాపారి జై పార్శ్వనాథ్ బ్యాంకర్స్ లైసెన్స్ నంబర్ 12/2014 సుబర్మాల్ హెచ్ జైన్ ఇతని యొక్క పేరు 27/2024 ఈ అమ్మాయి డబ్బులు కట్టేదానికి వెళ్ళింది. నేను ఈ అమౌంట్ పే చేసేస్తాను అని వెళ్తే అప్పుడు ఆయన, నీవు పెట్టిన బంగారం డూప్లికేట్ బంగారము, నువ్వు మాకు డబ్బులు కట్టాలి అంటూ ఆమె మరియు ఆమెతో వెళ్ళిన వారిపై దౌర్జన్యం చేయటం ఇక్కడ జరిగింది. నిన్ను చంపేస్తా అన్నాడు. బంగారు కుదవంగడి వ్యాపారస్తులుగా ఉంటూ కస్టమర్ల మీద దౌర్జన్యాలకు గలబాలు చేయటం జరిగింది. జై పార్శ్వనాథ్ బ్యాంకర్స్ సుమర్నాథ్ జైన్ అనే ఇతను ఎందుకు అలా ప్రవర్తించడం జరిగింది? ఈరోజు హ్యూమన్ రైట్స్ కమిషన్ తరఫున మేము అడుగుతున్నాం. 2021 సంవత్సరం నుంచి గమ్మునుగా ఉంటూ ఇప్పటి వరకు 22/7/2026 డబ్బులు కట్టేదానికి వెళ్తే మీరెవరు, మేము అసలుకి మీరు బంగారు డూప్లికేట్ బంగారం అని ఇతను చెప్పడం జరిగింది. అంతేకాకుండా కస్టమర్లు వీళ్ళు వెళ్ళిన వాళ్ళ మీద దౌర్జన్యం చేసి ఈ ఉషారాని అసలు మీరు డూప్లికేట్ బంగారు అని అనడం జరిగింది. అయితే ఈ అమ్మాయి 22/7/2024 నర్సాపురం పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. ఈ విధంగా వీళ్ళు దౌర్జన్యం చేయటం, ఈ యొక్క నర్సాపురంలో ఈ బంగారంగడు అతను కుదవ వ్యాపారతను దౌర్జన్యం చేస్తే వెంటనే అమ్మాయి ఏం చేసిందంటే, ఆ అమ్మాయి వాళ్ళ తరపున ఇద్దరు కలిసి నర్సాపురం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేదానికి వెళ్ళింది. ఆడైతే వాళ్ళు సిఐ గారు లేరండి అని పోలీసు వాళ్ళు కంప్లైంట్ తీసుకోలేదు. వాళ్ళు ఆ తర్వాత బ్యాంకర్స్ సుబర్మాన్ జైన్ అని అంతటా రాత్రి అక్కడి నుంచి వాళ్ళ వల్ల
ప్రాణరక్షణ లేదని వెంటనే అమ్మాయి ఏం చేసిందంటే నెల్లూరుకు వచ్చేసేసి వేదాయపాలెం పోలీస్ స్టేషన్కి వచ్చి ఈ విషయాలన్నీ చెప్పి వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ జరిగింది. అయితే నర్సాపురం పోలీస్ స్టేషన్లో ఆ యొక్క పోలీసు వాళ్ళు ఈ అమ్మాయి వచ్చిన తర్వాత ఆ బంగారు అంగడి వాళ్ళు వెళ్ళారు పోలీస్ స్టేషన్కి, వెళ్ళి ఒక తప్పుడు ఫిర్యాదు ఇచ్చారు. ఈ తప్పుడు ఫిర్యాదు ఆ పోలీసు వాళ్ళు ఈ అమ్మాయిని విచారించకుండా, వాస్తవాలు ఏది కూడా పరిశీలించకుండా క్రైమ్ నంబర్ 131/2024 అండర్ సెక్షన్ 318 క్లాస్ 4 332 క్లాస్ 2 351 రెడ్ విత్ 3 క్లాస్ 5 BNS ఇన్ని సెక్షన్లు పెట్టి 27/7/2022 ఒక FIRని పోలీసు వారు ఎలాంటి ప్రిలిమినరీ విచారణ కూడా చేయకుండా అసిస్టెంట్ SI ASI G నాగరాజు అనే అతను ఒక ఫాల్స్ కేసుని ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయాలి. దట్ ఈస్ ది ప్రొసీజర్. అంటే ఇన్ని జరుగున్నాయి, అసలు ఏంది ఈ కేసులో వాస్తవాలు అనేవి ఏం అడగల. FIRలో ఈ తప్పుడు సెక్షన్లన్నీ పెట్టేసి మినిమం ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయకుండా, అంటే ఆ షాప్లో రికార్డ్స్ ఉంటాయి, ఆ యొక్క ఫైల్లు, ఆ ఓచర్కి సంబంధించిన రికార్డ్స్, ఆ CC కెమెరాలని ఏది కూడా పరిశీలించకుండా ఈ సెక్షన్లన్నీ పెట్టేసి ఒక ఫాల్స్ FIR క్రియేట్ చేశారు. కాబట్టి ఈ విషయాలందరికి సంబంధించి ఈ FIR దీనికి సంబంధించి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలు అక్కడ ఈ పోలీసు వాళ్ళు పెట్టిన FIR వల్ల ఈ అమ్మాయి మీద కిలాడి రాణి అంటూ ఒక బ్యాడ్గా ప్రచారం చేసి గందరగోళంగా ప్రతి స్టేట్ వైడ్ ఇష్యూ అయిపోయింది. ఈ అమ్మాయి లా చదువుకునే అమ్మాయి, మ్యారేజ్ అయింది, ప్లస్ ఈ అమ్మాయికి ఒక ఫ్యామిలీ ఇదంతా ఉంది. ఒక నేరస్తురాల్లాగా ఈ అమ్మాయి మీద వైలేషన్ అయ్యే విధంగా ప్రచారాలు జరిగాయి. కాబట్టి ఆ బాధితురాలని సిరిగినేడి ఉషారాణి మా ఏపీ స్టేట్ సెక్రటరీ మళ్ళీ మా యొక్క అందరినీ అప్రోచ్ అయింది. మాకు న్యాయం కావాలి, ప్రాణరక్షణ కావాలి, మా మీద తప్పుడు కేసు పెట్టినారు పోలీసు వాళ్ళు, నా యొక్క 141 సవర్ల బంగారం ఉంది వాళ్ళ దగ్గర, కాబట్టి దీని విషయాల్లో మాకు న్యాయం చేయండి. ఆవిడ తాకట్టు పెట్టే టైంలో ఇప్పుడు సాధారణ వ్యక్తి ఎవరైనా కానీ, మామూలు ఎవరైనా కానీ ఒక చిన్న షాప్కి వెళ్ళి ఒక చిన్న ఉంగరం పెట్టినప్పుడే 10 సార్లు గీరుతారు అది గోల్డ్ అవునా కాదా అని చెప్పి. మరి అలాంటప్పుడు ఇంత వాల్యూ 141 ఏదైతే ఆవిడ చెప్తున్నారో మెన్షన్ చేస్తున్నారో సవర్లు గోల్డ్, 141 సవర్ల గోల్డ్, అది అతని దగ్గర పెట్టినప్పుడు అతను అది చెక్ చేయకుండా, కనీసం చెక్ చేయకుండా ఆవిడకి అంత అమౌంట్ ఇచ్చి ఈ 3-4 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చి ఇది ఫేక్ జ్యువెలరీ అని చెప్పి ఎలా చెప్తున్నాడు? అలాంటప్పుడు అది ఫేక్ అయితే ఇన్ని సంవత్సరాలు ఆవిడ ఎందుకు అక్కడ వడ్డీ కట్టింది? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ఎందుకు డబ్బులు ఇచ్చాడు? ఫేక్ అయితే అప్పుడే కేసు పెట్టచ్చు కదా. ఇవాళ ఫైనల్ సెటిల్మెంట్, నేను డబ్బులు ఇచ్చేస్తాను, నా నగలు నాకు ఇచ్చేసేయండి అన్నప్పుడు అతను ఇవ్వకుండా ₹1 కోటి విలువ చేసే నగలవి అన్యాయంగా అతను ఆవిడ మీద రివర్స్ కేసు పెట్టి ఆవిడనే బెదిరించి ఇది డెఫమేషన్, కంప్లీట్ చీటింగ్, అన్ని రకాల సెక్షన్స్ వస్తాయి. ఆవిడకి ఇప్పుడు ఎంత నష్టము, ఒక లేడీని ఇంతగా టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇది ఎంత దూరం వెళ్ళినా కానీ ఆవిడకి న్యాయం జరిగే విధంగా మేము పోరాడతాం.